హాయ్ టు ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు టోఫుతో బిర్యానీ చేస్తున్నాను, అది కూడా దమ్ స్టైల్లో. అంటే దీంట్లో నాన్ వెజ్ ఏమి యూస్ చేయడం లేదు, కానీ టోఫు యూస్ చేసి చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రోటీన్ రిచ్డ్ అండి. ఎందుకంటే ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఎముకలు బలంగా ఉండేలాగా చేస్తుంది, అలాగే మన గుండె ఆరోగ్యానికి మంచిదంట. నాన్ వెజ్కి బదులుగా అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి వాటితో కూడా మనం స్పెషల్స్ చేస్తూ ఉండొచ్చండి. ఎందుకంటే అప్పుడప్పుడు మా పిల్లలు ఏదన్నా స్పెషల్ చేయమని అడిగినప్పుడు ఇలాగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. అందరికీ తెలిసిందే అనుకోండి, ప్రాసెస్ అంతా ఒకటే, కాకపోతే పదార్థమే మారింది. అదేనండి, పన్నీరు బిర్యానీ చేసుకుంటాము, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటాము, మటన్ చేసుకుంటాము. అలాగే నేనేం చేశానంటే టోఫుతో దమ్ బిర్యానీ లాగా ట్రై చేశాను. రైస్లో మసాలాలన్నీ వేసి దమ్ బిర్యానీకి ఎలా అయితే చేసుకుంటామో నార్మల్ రైస్తో అలా ఉడికించానండి. ఇంకా క్యారెట్, ఆనియన్, బీన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, మసాలాలు అన్నీ వేసి చక్కగా వేపి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒక పక్కన కుక్కర్లో ఫ్రై చేసుకుంటున్నాను. టోఫును కూడా ముందుగానే కొంచెం పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను, మరి పచ్చిగా లేకుండా. ఇంకా ఫ్రై చేసుకున్న టోఫును కూడా వేపిన వెజిటబుల్స్లో వేసేసాను. ఒక పక్కన రైస్ అయిపోతూ ఉంటుంది, ఒక పక్కన ఇవి ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఆ రైస్ని చేసుకున్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసాను. ఇంకా లేయర్స్గా చక్కగా పిల్లలకు కూడా నచ్చుతుందని చెప్పేసి కింద కర్రీ ఉంచి మళ్ళీ కొంచెం రైస్ వేసి మళ్ళీ ఇంకో లేయర్ కర్రీ వేసి పైన రైస్ వేసాను. అసలు మా పిల్లలైతే సూపర్ మమ్మీ అనుకుంటూ తిన్నారండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ హెల్దీ రెసిపీ అండి. నాకైతే చాలా నచ్చింది, పిల్లలు కూడా